ఇప్పటికీ తృప్తితో బతకడం తప్ప అసంతృప్తితో వెంపర్లాడడం అలవాటు లేని జాతి ఆ జాతి. వాళ్ళు అలా బ్రతకగలరు. వాళ్ళకి నియమం ముఖ్యం తప్ప వాళ్ళకి ఆశతో పరిగెత్తి చావడాన్ని వాళ్ళు ఇష్టపడరని సమస్త దేశాలు ఈ దేశాన్ని చూసి గౌరవిస్తాయి. అలెగ్జాండర్ అంతటి వాడు ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చే ముందు సెల్యూకస్ నికేటర్ని సైన్యాధిపతుల్ని కూర్చోబెట్టి చెప్పాడు, ఏ దేశానికి వెళ్ళినా ఎవరి జోలికి వెళ్ళినా పర్వాలేదు, మనం భారతదేశంలో ప్రవేశిస్తున్నాం. అన్నీ విడిచిపెట్టి తమలోనే తృప్తి ఉందని తమలో తాను రమించే మహానుభావులు కాషాయం గుడ్డ కట్టుకుని కూర్చుని ఉంటారు అక్కడక్కడ. వాళ్ళు కనపడితే నేల మీద పడండి అన్నాడు. సెల్యూకస్ నికేటర్ వెళ్ళిపోతుంటే ఒక అరణ్యంలో కనపడ్డాడు ఒక ఋషి, కూర్చుని ఉన్నాడు. ఆయన వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేస్తే ఋషి అన్నాడు, ఎవరు నువ్వు అన్నాడు. నేల మీద పడ్డం నేర్చుకున్నాడు కానీ లోపలి సంస్కారం ఏది? ఐఎమ్ సెల్యూకస్ నికేటర్, ది జనరల్ ఆఫ్ అలెగ్జాండర్, ద వరల్డ్ కాంక్వరర్. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సర్వసైన్యాధ్యక్షుణ్ణి అన్నాడు. ఓ అలాగా అని ఋషి జింక చర్మం ఇచ్చి కూర్చో అన్నాడు. జింక చర్మం చుట్టేసి ఉంటుంది, దాన్ని ఇలా విప్పుకుని కూర్చున్నాడు. లే అన్నాడు, చుట్టుకుపోయింది. కూర్చో, మళ్ళీ విప్పు కూర్చున్నాడు. లే, మళ్ళీ చుట్టుకుంది. చూశావా అన్నాడు. చూశాను. ఏమర్థమైంది? ఏమర్థం అవుతుంది? జింక చర్మం చుట్టుకుంది. కాదు, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ సర్వసైన్యాధ్యక్షుడిని అంటున్నావు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశం మీదకి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ దేశం ఇలాగే ఉంది. అహంకారం ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవడు సంస్కారాన్ని పొందాడో వాడు చిరస్థాయిని పొందుతాడు. ప్రపంచాన్ని గెలిచాననుకున్న అలెగ్జాండర్ మిగలడు. నేనెంతటి వాణ్ణి అని మిగిలిపోయినటువంటి మహాపురుషులు ఆదర్శవంతులుగా మిగిలిపోతారు. తెలుసుకో. అందుకని ఈ దేశం ఒకరికి స్వాధీనం అయ్యేది కాదు. కూర్చుంటే విచ్చుకుని లేస్తే చుట్టుకున్నట్టు నువ్వు పోగానే మళ్ళీ ఇంకో చక్రవర్తి వస్తాడు. నువ్వు శాశ్వతమా? అంత వేదాంతాన్ని జింక చర్మం అడ్డుపెట్టి నేర్పిన మహాపురుషులు పుట్టిన జాతి. అందుకు గౌరవం ఈ దేశానికి.